అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈ మధ్య కాలంలో ఏజ్ కి సంబంధం లేకుండా టీనేజ్ అయినా సరే, మిడిల్ ఏజ్ అయినా సరే, ఎవరైనా భయపడే ఒక విషయం ఏంటంటే పీసీఓఎస్, పీసీఓడి. ఇది నిజంగానే అంత ఎఫెక్ట్ ఉందా? అసలు దీని గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు డాక్టర్ గారితో కలిసి మాట్లాడుకుందాము. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ నిఖితా రెడ్డి గారు. డాక్టర్ గారు, నాకు ఈ మధ్య ట్రెండింగ్ అనిపిస్తున్న టాపిక్ పీసీఓఎస్, పీసీఓడి కదా. ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పీసీఓడి ఉందేమో చెక్ చేసుకో, పీసీఓఎస్ ఉందేమో చెక్ చేసుకో. అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, ఎవరికి ఎక్కువ వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓఎస్ అన్న పీసీఓడి అన్న రెండు ఒకటే. ఓకే, 10 మంది అమ్మాయిల్లో 9 మంది అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళు గూగుల్లో చెక్ చేసేసుకొని స్కాన్ చేయించేసుకుంటుంటారు. స్కాన్లో అది పీసీఓడి అని రాగానే భయపడి వెంటనే వస్తారు. సో ప్రతి ఒక్కరికి స్కాన్లో పీసీఓడి అని అవపడినంత మాత్రాన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం లేదు. పీసీఓడి అనేది స్కాన్లో అవపడకపోతే వాళ్ళకి పీసీఓడి లేదు అనేది కూడా కాదు. ఓకే, సో పీసీఓడి అనేది ఏంటంటే 3 విషయాలు కలిపి మనము అందుకే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే 3 విషయాలని కలిపి మాట్లాడేదాన్ని సిండ్రోమ్ అంటాం. సో స్కాన్ పరంగా ఏదైతే ఈ పీసీఓడి పిక్చర్ అనటం అయితే ఒక ఎత్తు అయితే, రెండోది వచ్చేసి వాళ్ళకి పీరియడ్స్ అబ్నార్మాలిటీస్ ఏవైతే పీరియడ్స్ ఉన్నాయో అవి 45 రోజులకి 60 రోజులకి ఒకసారి రావటం అనేదాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. 24 రోజుల నుంచి 35 రోజుల లోపల కనుక ఒకవేళ వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటే అది కంప్లీట్లీ నార్మల్. సో 22 రోజులకే వచ్చేసింది నాకు పీసీఓడి ఉంది, 32 రోజులకి ఒకసారి వచ్చింది నాకు పీసీఓడి ఉంది అనేది కాదు. సో ఎవరికైతే 45 డేస్కి ఒకసారి, 50 డేస్కి ఒకసారి మెడిసిన్స్ వేసుకుంటేనే పీరియడ్స్ రావటము ఇవన్నీ ఉన్నాయో దాన్ని ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్. అది ఫస్ట్. రెండోది వచ్చేసి ఫేస్ పైన మొటిమలు, యాక్నే, అన్వాంటెడ్ హెయిర్. సో గెడ్డంలాగా మెన్కి ఉన్నట్టు గెడ్డంలాగా హెయిర్ వచ్చేయటము, దాన్ని వాళ్ళు చాలా కొంచెము షైగా ఫీల్ అవ్వటం, దీని గురించి డిస్కస్ చేయటము, ఈ ఇష్యూస్. సో అది రెండోది. మూడోది స్కాన్. సో ఈ మూడిట్లో కనీసం 2 అయినా ఉంటేనే వాళ్ళకి పీసీఓడి అనేది ఉన్నది అనేది అర్థం. అంతేగాని మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్నా కానీ మన ఫ్రెండ్ చేయించుకుంది కదా అని మనం కూడా వెళ్ళి చేయించుకొని మనకి పీసీఓడి ఉంది అనేది కాదు. ఒకవేళ మిగతా 2 అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ యాక్నే ఇవన్నీ ఉన్నాయి, బరువు చాలా ఎక్కువ ఉండటము అండ్ బరువు తగ్గడం కష్టంగా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, దాంతోపాటు స్కాన్ చేయించుకుని ఏం లేదు అమ్మయ్య నాకు పీసీఓడి లేదు అని చెప్పి పిజ్జా తింటాం అనేది కాదు. ఓకే, ఎనీ విచ్ వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతటా మనం ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని డిస్కస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. పీసీఓడి అనే దానికి ఇప్పుడు యాక్చువల్గా ఏజ్ లిమిట్ అనేది లేకుండా పోయింది. 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ పిల్లలకేమో చాలా యాడెడ్ ప్రెషర్స్. ఎగ్జామ్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసేయాలి, నాకు పలానా పర్సంటేజ్ రావాలి, నేను ఈ పర్టికులర్ గ్రూప్ తీసుకోవాలి అని చెప్పి ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. ఫుడ్ అనేది టైంకి తీసుకోకపోవటం అనేది లేదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఎడ్యుకేషనల్ సిస్టమ్, బట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయాయంటే పొద్దున్న 6 నుంచి క్లాసెస్, రాత్రి 10 వరకు క్లాసెస్ అన్నప్పుడు అన్ని అవర్స్ ఆఫ్ క్లాసెస్లో వేర్ ఆర్ వి ఫిట్టింగ్ ఇన్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదో పొద్దున్న ఒక అరగంట సేపు యాక్టివిటీ చేసేసి రోజు మొత్తం కూర్చొని చదువుతున్నా కానీ వాళ్ళ బాడీ అనేది యాక్టివ్గా లేదు. సో అది ఫస్ట్ థింగ్. అదేమో ఒక 14-15 ఇయర్స్ వాళ్ళల్లో ఉంటే ఎడ్యుకేషన్ అయిపోయేసరికి ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దెమ్ డెస్క్ జాబ్స్. సో డెస్క్ జాబ్స్ ఉండటం వల్ల కూడా 12 to 14 అవర్స్ ఆఫ్ ఒక డెస్క్ జాబ్ ఉండటంతో మూవ్మెంట్ అనేది లేకపోవడంతో, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉండటంతో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. అందుకనే ఈ పాలిసిస్టిక్ ఓవరీ అనేది ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాని స్టాటిస్టిక్ పరంగా చూసుకుంటే గూగుల్లో చెక్ చేస్తే 20%, 30% ఉంది, కానీ యాక్చువల్గా అయితే పర్సంటేజ్ ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోయింది. 50 to 60% చిన్నపిల్లల్లో ఉంటుంది, అంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లల్లో ఉంది. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్, హార్మోన్ టాబ్లెట్స్ అనేది కాదు. పీసీఓడి అనే దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అదేమి జబ్బు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూరబుల్ అనటం కంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ కరెక్టబుల్. సో కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. ఎందుకంటే పీసీఓడి అంటే మన ఒంటి తీరు వల్ల వచ్చేది. మన ఒంటి తీరుని మనము వెంటనే దాన్ని క్యూర్ అంటే దాన్ని మనం మార్చేసి అలా చేయలేం, కానీ దాన్ని అదేమి మెషిన్ కాదు కాబట్టి మనం దాన్ని కంట్రోల్ అనేది చేయగలుగుతాం. అంటే ఇప్పుడు రోజు 45 minutes to 50 minutes వరకు ఎక్సర్సైజ్ చేయడం, ఒక 10 నిమిషాలు నడిచి స్టెప్ వాచ్ ఒకటి పెట్టేసుకొని రోజులో నాకు 5000 స్టెప్లు వచ్చేస్తాయి అంటే నేను ఈ రోజుకి ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది అని చెప్పి ఇయర్ పాడ్స్ పెట్టేసుకొని 5 నిమిషాలు అటు ఇటు నడవటం అనేది ఫిజికల్ యాక్టివిటీ కాదు. అది ఒక హార్ట్ హెల్త్కో లేకుంటే నార్మల్ బోన్ హెల్త్కో అది సరిపోతుంది. కానీ మన హార్మోనల్ హెల్త్కి ఏంటి కావాలి అంటే
ఫిజికల్ యాక్టివిటీ పరంగా చూసుకుంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అవసరం, అంటే రెసిస్టెన్స్ ఉండాలి. సో రెసిస్టెన్స్ అని అనగానే జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తేస్తేనే రెసిస్టెన్స్ అనేది కాదు. పిల్లల్లో స్కిప్పింగ్ చేయించవచ్చు, స్విమ్మింగ్కి పంపించవచ్చు, ఫ్రెండ్స్తో బ్యాడ్మింటన్ ఆడమనొచ్చు. సో ఇట్లాంటి యాక్టివిటీ అనేది అవసరం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి 40 minutes నాకు ఉంది టైం, నేను టీవీ చూడాలి, టీవీ చూసాక హోంవర్క్ చేసుకోవాలి, ఇదే అయిపోతుంది. కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ PCOS ఆర్ PCOD. సెకండ్ వచ్చేసి మన ఫుడ్ సిస్టమ్. సో ఇంతకుముందు ఇఫ్ యూ టైం ఉంటే మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి మీ ఆంటీనో మీ అమ్మమ్మనో వాళ్ళ జనరేషన్ వాళ్ళందరినీ కనుక్కోండి, వాళ్ళలో ఎంతమందికి PCODయో PCOS ఉందని. చాలా నెగ్లిజిబుల్. ఇప్పుడు లాస్ట్ 15 yearsగా మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ అంతకుముందు ఇవంతా కూడా అసలు లేవు. ఎందుకు అంటే ఫుడ్ అనేది ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ తింటాం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ప్యాకేజ్డ్ ఐటమ్స్. నేను 2 minutesలో తినాలి, సో నేను 2 minutesలో మ్యాగీ చేసుకొని తినగలుగుతాను, లేదా నేను ఒక పలానా ప్యాకెట్ని బాయిల్ చేసుకొని తినగలుగుతాను. సో ఏవైతే ప్యాకేజ్డ్ సిస్టమ్స్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్. సో ఫస్ట్ ప్రిజర్వేటివ్స్ తినటం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో కొట్టంగానే ఒక స్విగ్గీ జొమాటోలో ఆల్ యువర్ ఫ్రైడ్ ఐటమ్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ మెయిన్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి తక్కువ అయిపోతున్నాయి. అండ్ ఈ ప్రిజర్వేటివ్స్, ఈ ఆయిలీ ఫుడ్, ఫ్రెండ్స్తో పిజ్జా తినాలి, బర్గర్ తినాలి, పాస్తా తినాలి, డైరీ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే 4 o'clock అవ్వగానే సమోసా, టీ పార్టీ. సో సమోసా, టీ, కాఫీ. సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ది యాడెడ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్. 20 ఏళ్ల క్రితం ఏంటంటే ఆవులకి ఇంతగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మన జనాభా పెరిగే కొందికి మిల్క్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? కౌస్కి మొత్తం హార్మోన్స్ పంప్ చేస్తారు. సో ఆ హార్మోన్స్ పంప్ చేయడం వల్ల కౌ అనేది ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏదైతే మిల్క్ తాగుతామో అదంతా హార్మోనల్ మిల్క్. అందువల్లే పిల్లలకి యాక్నే అవంతా ఫేస్ పైన రావటం. కానీ పీరియడ్స్ అనేవి ఇంతకుముందు 13 ఏళ్ళకి 12 ఏళ్ళకి మొదలైతే ఇప్పుడు 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి 9 years 10 yearsకే మెనార్క్ అంటే పీరియడ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అవ్వటం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఆ కల్తీ పాలు తాగటం వల్ల. సో ఒక పాలు తాగితేనే పిల్లలకి ఎముకలు బలంగా ఉంటాయనేది కాదు. సో నేనైతే నా దగ్గరకు వచ్చే ప్రతి తల్లికి చెప్తాను, డైరీ ప్రొడక్ట్స్ అనేది బాగా అవాయిడ్ చేసేయండి. చాలా సోర్సెస్ మనకి పాలు లేనివి దొరుకుతున్నాయి. రాగి అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్. మంచిగా పొద్దున పూట రాగి జావ తాపి పిల్లల్ని స్కూల్కి పంపచ్చు. రాగి జావలాగా వాళ్ళకి ఇష్టం లేకపోతే రాగి లడ్డులాగా నట్స్ అన్నిటితో కలిపి రాగి లడ్డులాగా తినిపించచ్చు. నెక్స్ట్ వచ్చి పాలకూర, తోటకూర, నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఇవన్నీ కూడా కాల్షియంలో చాలా మంచిది. సో ఒక పాలు తాగితేనే కాల్షియం అనేది కాకుండా ఈ డైరీ ప్రొడక్ట్స్ ఆపేస్తే చాలా మంది పిల్లల్లో మేము ఈ PCOD PCOS ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఏవైతే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నాయో వాళ్ళని 40 to 45 minutes ఆఫ్ వాకింగ్ కాకుండా ఎక్సర్సైజెస్ చేయించి ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాళ్ళ ఫుడ్ సిస్టంలో తగ్గించి, ఈ ప్రిజర్వేటివ్స్, పిజ్జాస్, బర్గర్స్, పాస్తాస్ ఇవన్నీ తగ్గించి. మిల్క్ ఒక్కటే కాదు కదా డైరీ ప్రొడక్ట్, వాళ్ళు తినే చీజ్ ఇవన్నీ పాస్తాస్లో అన్నిట్లో కూడా కర్డ్ తీసుకోవచ్చు. మనకు అలవెన్స్ ఉన్న ఒకే ఒక మిల్క్ ప్రోడక్ట్ ఏంటి అంటే పెరుగు తీసుకోవచ్చు. పెరుగు కాకుండా ఉండే మిగతావన్నీ ఇప్పుడు మనం స్వీట్స్ అన్న దేంట్లో అయినా ఏదైతే పాలు కలుపుతారో, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక చీట్ మీల్ అంటే పిల్లలని కాదు పెద్దవాళ్ళని కాదు, ఒక చీట్ మీల్ అంటే 15 రోజులకు ఒకసారి ఉండాలి. కానీ ప్రతిరోజులో ఒక పూట ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటాము అనేది ఉండకూడదు. అండ్ మనకేంటంటే బిర్యానీ సిస్టమ్. సో ఒక ఏది వచ్చినా కానీ నువ్వు ఫస్ట్ వచ్చిందా నేను బిర్యానీ తింటాను, నాకు ఇది వచ్చిందా బిర్యానీ. సో అవన్నీ కూడా చీట్ మీల్ అనేది 15 రోజులకి ఒకసారి ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో షవర్మా, బిర్యానీ కల్చర్ ఎక్కువ. సో దాంట్లో కూడా మీట్, చికెన్ అనే మీట్ ఏదైతే ఉందో సేమ్ అదే చికెన్స్ కూడా హార్మోన్స్ ఎక్కువ పంప్ చేస్తారు. సో ఆ హార్మోనల్ మీట్ తినటం వల్లనే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్. సో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము అండ్ ఫ్రూట్స్ 2 portions ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవటము, ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయటము, టైంకి తింటాం. పొద్దున్నే లేట్గా లేస్తాము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము, ఒకేసారి మధ్యాహ్నం తిందాము, మళ్ళీ సాయంత్రానికి కలిపి రాత్రి ఎప్పుడో లేట్గా తింటాం కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు మేడం తిట్టిందనో హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటేనే స్ట్రెస్ అనేది కాదు. మనం టైంకి పడుకోకపోవటము, మనం టైంకి తినకపోవటము, మనం ఎక్సర్సైజ్ చేయకపోవటం కూడా మన బాడీకి స్ట్రెస్. సో అది స్ట్రెస్ అనేది. సో నైట్ ఇంటికి వచ్చాక ఇన్స్టాగ్రామ్ చూడాలి, నెట్ఫ్లిక్స్ చూడాలి, హాట్స్టార్ చూడాలి, అన్ని చూసి అందరితో గాసిప్ చేసి రాత్రి 1 గంటకి జంక్ ఫుడ్ తినాలి, రాత్రి 1 గంటకి నిద్రపోవాలి. ఇవాళ సాటర్డే సండే వీకెండ్ వైబ్స్ అని చెప్పి మళ్ళీ 11 పొద్దున లేయటం, అంత సిస్టమ్ కూడా మనకి
అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. రాత్రి 10-10:30 కల్లా పడుకోవాలి, పొద్దున 6 గంటల కల్లా లేసేసి మన సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి. ఎక్సర్సైజ్ 15 to 20 minutes ఆఫ్ మెడిటేషన్ చేసుకోవడం, వారంలో 4 రోజులు ఎక్సర్సైజ్ చేయడం అండ్ కరెక్ట్ డైట్ తీసుకోవడం. ఇది యాక్చువల్ ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓడి PCOS. అంటే ఇక్కడ పెద్ద ఏదో ప్రొసీజర్స్ సర్జరీస్ ఏమీ లేదు. సో ఏమీ లేదు. ప్రొసీజర్ చేంజెస్ తో the only treatment of PCOD is a lifestyle change. ఇప్పుడు 100 మంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళలో PCOD అనే ఇబ్బంది ఉంటే గనక 80% అమ్మాయిలు 10% వాళ్ళ వెయిట్ తగ్గితే సరిపోతుంది, వాళ్ళంతటా వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. సో ఇట్ ఇస్ దట్ సింపుల్. నాకు PCOD ఉంది, నేను ఇంకా అసలు ప్రెగ్నెంటే కాలేను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నాకు మందులు పెడితేనే అనేది కానే కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే బరువు ఉన్నారో అందరూ 55-50 kgలకి వెయిట్కి రాలేరు. మన ప్రస్తుతానికి ఏదైతే మన బరువు ఉందో దాంట్లో 10% తగ్గగలిగాము అంటే అందుకని చెప్పి 4 రోజులు ఏమి తినకుండా తగ్గటం అనేది కాదు. నేను చెప్పినట్టు కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, స్లీప్ సైకిల్ మెయింటైన్ చేస్తూ 10% వాళ్ళ బరువును తగ్గగలిగితే ఎగ్ క్వాలిటీ అనేది పెరగటం వల్ల 80% వాళ్ళంతటా వాళ్ళే ప్రెగ్నెంట్ అవుతారు. అబ్బా, ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా ఏమంటారు పాజిటివ్ వైబ్స్ వచ్చి ఉంటాయి మేడం. అంటే ప్రతిసారి PCOS అంటే పెద్ద ఇష్యూ లాగా చూస్తున్నాం కదా ఇప్పుడు, ఎస్పెషలీ మదర్స్. సో ఎందుకంటే మదర్స్ వాళ్ళ స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళకి స్కాన్లు చేయించేసి PCOD ఉంది, కానీ మా పాప ఏమో పలానా కాలేజ్లో చదువుతుంది, తనకి IIT సీట్ కోసమో మెడికల్ ట్రైనింగ్ కోసమో ఉంది, సో అందువల్ల మేము ఇప్పుడు ఎట్లా ఏంటి అనే దానికంటే అవన్నీ భయపడటం పక్కన పెట్టేసి ఫస్ట్ 40 minutes పిల్లలు ఎక్సర్సైజ్ చేయటం వల్ల వాళ్ళు ఏమి 4-5 చాప్టర్లు చదవటం మిస్ అవ్వరు. ఇంకా నా ఉద్దేశంలో ఏంటి అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం వల్ల సిస్టమ్, వాళ్ళ బ్రెయిన్ సిస్టమ్ కూడా బెటర్గా వర్క్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఒకటే సిస్టమ్. నార్మల్గా యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలి అంటే 45 నిమిషాలే అండి మన బ్రెయిన్ కెపాసిటీ. సో దానికంటే కాన్సన్ట్రేట్ చేయటం దానికంటే ఎక్కువ కూడా పిల్లలు చేయలేరు. సో అందువల్ల ఆ అటెన్షన్ స్పాన్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 40 నిమిషాలు వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమని, దాని తర్వాత వాళ్ళని అగైన్ వాళ్ళ హోంవర్క్స్ అవన్నీ చేయమంటం వల్ల వాళ్ళు ఇంకా దాన్ని బెటర్గా చదవగలుగుతారు, బెటర్గా కాన్సన్ట్రేషన్ అనేది ఉండగలుగుతుంది. సో ఐ థింక్ మనం రీఎంఫసైజ్ చేయాలి ఇవి తినటం అనేది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్, బేసిక్లీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళాలి. మనం ఏంటో అవి చాలా కష్టం అనుకుంటున్నాం, కానీ మనం యాక్చువల్గా ఏవైతే చెయ్యాలో అవే చేయమని నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఏదేదో పెద్ద పెద్ద చేంజెస్, పెద్ద పెద్ద ప్రొసీజర్స్ లేదు, చాలా బేసిక్ గా మీరు మీ హెల్త్ అన్ని రకాలుగా బాగు చేసుకుంటే ఇది నార్మల్. వెరీ నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్.